హలో ఆల్. డే 1 ఆఫ్ మేకింగ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌లో నేను ఈ బ్యూటిఫుల్ పీకాక్ బ్యాంగిల్స్ అయితే చేశాను. దీనికోసం నేను ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 30 స్ట్రాండ్స్ థ్రెడ్ తీసుకొని దానికి కొంచెం గ్లూ అప్లై చేసి బ్యాంగిల్‌కి స్టిక్ చేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా డ్రై అయ్యాకే థ్రెడ్ ర్యాపింగ్ స్టార్ట్ చేయాలి. థ్రెడ్ ర్యాపింగ్ కూడా ఒక్కొక్క థ్రెడ్ ఒకదాని మీద పడకుండా చేసుకోవాలి. దారం ఏమైనా చిక్కులు పడితే నేను ఇలా ఐబ్రో బ్రష్‌తో కోంబ్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా ర్యాప్ చేసుకున్నాక, ఎక్స్‌ట్రా ఉన్న థ్రెడ్‌ని కట్ చేసుకొని, దానికి కొంచెం ఎక్కువ గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా డ్రై అవ్వాలి. నేనైతే ఓవర్ నైట్ వదిలేసాను. ఇప్పుడు గ్లూ పెన్‌కి ఇలా గ్లూ తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీకాక్ చార్మ్ తీసుకొని దానికి ఎక్స్‌ట్రా హుక్‌ని రిమూవ్ చేసి బ్యాంగిల్‌కి స్టిక్ చేసుకోవాలి. థ్రెడ్ మీద స్టిక్ చేస్తున్నా కాబట్టి నేను ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా గ్లూ పెట్టి దీన్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫెదర్స్ కోసం పీకాక్ చార్మ్ చుట్టూరా ఇంకొంచెం గ్లూ అప్లై చేస్తున్నాను. నేను పీకాక్ కాంబినేషన్‌లోనే చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ లేయర్ నేను పీకాక్ గ్రీన్ ఐ షేప్ కుందన్స్‌ని స్టిక్ చేస్తున్నాను. ఇవన్నీ కంప్లీట్‌గా డ్రై అయ్యాక ఇంకొక లేయర్ మెటల్ మీద కాబట్టి B7000 గ్లూ అప్లై చేసి దానికి డార్క్ కలర్ బ్లూ కలర్ కుందన్స్‌ని ఐ షేప్ కుందన్స్‌ని స్టిక్ చేస్తున్నాను. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో? నాకు ఇంకా కొంచెం గ్యాప్స్ ఉన్నాయనిపించింది. సో, నేను మధ్యలో ఒక ఫ్లవర్‌ని పెడుతున్నాను. దీనికి డార్క్ బ్లూ ఐ షేప్ కుందన్స్ తీసుకొని దాని పైన లేయర్ పీకాక్ గ్రీన్‌తో స్టిక్ చేశాను. మొత్తం రెడీ అయ్యాక బ్యాంగిల్స్ అయితే చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో? అవుట్‌పుట్ ఎలా ఉందో మీరే చెప్పండి.